హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే కేసు మనందరికీ తెలుసు. అసలు ఆ కేసు వెనకాల ఏం జరుగుతుంది, ఆ కేసులో ఉన్నటువంటి మర్మం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు అంటే మీకు నాకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని వ్యక్తి సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే ఆజాద్ గారు. నమస్తే సార్. ఏంటి ఆ కేసు ఏంటి? ఎందుకు ఇంత సంచలనంగా మారింది? ఈ సంచలనంగా మారాల్సి వచ్చిందా? మారుస్తున్నారా? సార్ మళ్ళీ చెప్తున్నా, హ్మ్. వాస్తవం చెప్పాలంటే ఇది కామన్ కేసే. ఇది మామూలుగా ఒక కామన్ మ్యాన్కి ఎలా జరిగిద్దో అదే కేసు ఇది. హ్మ్. సంచలనం అనేది ఎప్పుడు వచ్చింది మీకు తెలియదు ఏం కాదు. సంచలనం అంటే రాజకీయ రంగు పులుముకుంది. ఇది ఒక పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విషయం కాబట్టి సంచలనం అయింది. ఇలాంటి కేసులు నా దగ్గర చాలా ఉన్నాయి. మరి వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేసి సంచలనం చేయగలుగుతారా? మీరు తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకో తెలుసా? కామన్ మ్యాన్ పెడితే ఎవరు చూస్తారు? ఇప్పుడు మీ ముందేగా ఒక క్లయింట్ వచ్చారు, సేమ్ ఇదే స్టోరీ, కానీ అది మీరు మీడియాలో ఇస్తారా? ఎవరు నాకు మీడియా వస్తారా? రాదు. ఎందుకు అంటే అది కామన్ మ్యాన్ గురించి ఎవరు పట్టించుకోరు. సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా. చట్ట ప్రకారంగా అందరూ సమానులే. కాబట్టి మేము ఇందులో కూడా పెద్దగా ఏం లేదు. మళ్ళీ గతంలో చాలా వీడియోలో చెప్పాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆజాద్ ఎప్పుడు ప్రజల కోసం పోరాడే వ్యక్తి, ప్రజల కోసం పాటుపడే వ్యక్తి. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటాడో ఆజాద్ అక్కడే ఉంటాడు. ఇప్పుడు కాదు, నేను ప్రాక్టీసింగ్ చేసిన కొత్త నుంచి కూడా మీరు చూడండి, ఎన్నో కేసులు మీరు చూసుకోండి, రిఫర్ చేసుకోండి. ఎవరు ఎక్కడైతే బాధితులు ఉంటారో, ఎవరు ఎక్కడైతే అనార్థలు ఉంటారో ఆజాద్ అక్కడ ఉంటాడు. మొహమాటమే లేదు అందులో. ఇది కూడా అంతే. కాకపోతే ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఇక్కడ పార్టీ రంగు పులుముకుంటాం వల్ల దీన్ని మసిపూసి మారడికాయ చేసి ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మహిళ ఒకవైపు ఉంది, మొత్తం రాజకీయాలు, నాయకులు, అంగబలం, అర్ధబలం ఒకవైపు ఉంది. సో మేము ఒక్కలమే ఉన్నాం పద్మవ్యూహంలో. మేము ఒక్కలమే ఉంది. ఇప్పుడు నేను ఒక్కనే ఉంది పద్మవ్యూహంలో, నాకు ఎవరు సపోర్ట్ లేదు. అయినా సరే మేము పోరాడుతున్నాం, ఎందుకంటే న్యాయం మా దగ్గర ఉంది కాబట్టి. ఆజాద్ న్యాయం కోసం పోరాడతాడని ఒక నమ్మకం ప్రజలు ఎవరైతే, తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన నమ్మకం కోసం నేను ఈరోజు పోరాడతాను. న్యాయం అంటే ఏముందండి? ఎవిడెన్స్లు ఉన్నాయి? ఖచ్చితంగా ఇవ్వండి, కట్ట ఉంది ఎవిడెన్స్ అంటే. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఆగామంటే కొన్ని చట్ట పరిధిలో ఉన్నాయి కాబట్టి మేము కొన్ని బయట పెట్టలేని స్థితిలో ఉన్నాం. కాకపోతే నువ్వు చిరకాల మిత్రుడివి, మా తమ్ముడివి కాబట్టి, ప్లస్ ఒక సోషల్ పోస్ట్ అంటే ఒక నమ్మకం ప్రజలకి. ఆ నమ్మకం కోసం నేను మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వాలి, మీరు కానీ చూసుకోండి. సో ఒకటే చెప్తున్నాను సార్, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ కేసు పూర్వాపరాలు అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ మనం రెండు విషయాలు మీకు క్లారిటీగా చెప్పదలుచుకున్నాం. ఒకటి, 25 కోట్ల రూపాయలు ఏమో డిమాండ్ చేసిందన్న విషయం ఒకటి, అది అవాస్తవం, అది అబద్ధం, దాని మీద నేను రుజువు చేయగలుగుతా. రెండోది ఏదైతే ఉందో ఎవరెవరిని మోసం చేశారు, అర్థమవుతుందా? ఎవరెవరిని మోసం చేశారు, ఎవరు బాధితులు అనే విషయాన్ని ఇక్కడ తేల్చాలి. అంటే మీడియా ముఖంగా ఆవిడే ఆ వీడియో క్లిప్ బయటకు వచ్చింది, 25 కోట్లు అడిగింది. అండ్ అంతేకాకుండా నేనే మెసేజ్ చేశాను ఆవిడ నోటి ద్వారా ఆవిడే చెప్పింది. మీరు ప్రూవ్ చేసేది ఏముంటుందండి అందులో? ఎస్, ఒకటండి, ఆమె ఎప్పుడు ప్రూవ్ చేసింది, ఎక్కడ ప్రూవ్ చేసింది అన్న విషయం మీకు తెలియాలి. ఎలాగా ఆమె ప్రస్ఫుటంగా మీకేం చెప్పలేదు. మొన్న జరిగిన మీడియా దాని మీద మళ్ళీ మేము ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చి వివరణ ఇస్తాం, అది వదిలేయండి. ఇప్పుడు 25 కోట్ల రూపాయల గురించి సరే, మీ టాపిక్ వద్దు, నా టాపిక్ వద్దు, ఆ టాపిక్ వద్దండి, దాన్ని వదిలేద్దాం. వాళ్ళ ఎఫ్ఐఆర్ చూడండి. మీకు ఎఫ్ఐఆర్ ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నాను, ఇది గమనించండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది అందరికీ మీకు తెలియదు. ఇలా షార్ట్ కూడా వేయండి. మళ్ళీ చెప్తున్నాను. ఈ క్రైమ్ నెంబర్ 4 రైల్వే కోడూరు పిఎస్, ఓకేనా? డిస్ట్రిక్ట్ వచ్చేసరికి తిరుపతి, ఇప్పుడు మారిందట్టుంది తిరుపతి. రైల్వే కోడూరు పిఎస్ వచ్చేసరికి 2026. సో ఎఫ్ఐఆర్ నెంబర్ 4/7/2026. మీరు ఎవరైనా సరే ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే రిపోర్ట్ ఏదైతే ఉందో, ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో, మీరు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను, మీ 4 విషయాలు చెప్తాను. ఒకటి, మీ లవర్ మిమ్మల్ని మోసం చేసినా, ఓకే, మీరు ఎవరైనా ఇలాగే డబ్బులు మిమ్మల్ని, మీ లవర్ కానీ ఎవరైనా మిమ్మల్ని, ఒక మహిళ మిమ్మల్ని అడిగినా, ఓకే, మీ భార్య మిమ్మల్ని కొట్టినా, ఓకే, మీ భార్య మిమ్మల్ని తిట్టినా, లేదా లవర్ మీ మీద కేసు పెడతా అన్నా కూడా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముందు కంప్లైంట్ చేయండి. మీ కంప్లైంట్ కనుక తీసుకోకపోతే ఈ రెఫరెన్స్ ఎఫ్ఐఆర్ పెట్టండి. పోలీసు వారు ఆగమేఘాల మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కడతారు. కట్టకపోతే ఈ ఎఫ్ఐఆర్ చూపించండి. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్లో ఒక మహిళ మీద కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోతే మీ అమ్మగారి చేత పెట్టించండి. ఎందుకంటే ఈ యొక్క ఎఫ్ఐఆర్లో వాళ్ళ అమ్మగారికి కంప్లైంట్ ఇచ్చారు. ఆమె పేరు ప్రమీల గారు. సో అందుకని మీ అమ్మగారి చేత మీరు కంప్లైంట్ ఇవ్వండి. దయచేసి నోట్ చేసుకుని అందరూ. సో ఇది చూసుకోండి. ఓకే, ఫస్ట్ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే ఇది పురుషులకు అనుకూలమైన ఎఫ్ఐఆర్, కాబట్టి మీ అందరికీ ఒక రకంగా మనకు మంచి రోజులు వచ్చినాయి పురుషులందరికీ. నేను ఎప్పుడూ పురుషుల కోసం పోరాడుతున్నా, ఒక రకంగా ఇది ప్లస్ పాయింట్ అయింది మనకి. ఓకేనా? దీని పూర్వపరాలు పరిశీలిద్దాం. ఏమంటే మీరు డౌన్లోడ్ చేసి చూసుకోండి. కాకపోతే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో క్రిస్టల్ క్లియర్గా ఉంది, మీకు వస్తుంది కదా. మీకు కూడా ఒక ఎఫ్ఐఆర్ ఇస్తాను, జిరాక్స్ ఒకటి ఇస్తున్నాను.
ఓకే. ఇందులో ఏముంటుందంటే ఆమె ఇన్స్టాగ్రామ్ సార్ పెద్ద స్టోరీ ఉందిలేండి, ఇది వదిలేండి. ఇక్కడ ఎంతసేపటికి ఏం రాసింది, నా పేరు ప్రమిళ సో నేను రూపానందరెడ్డి కుటుంబానికి 20 సంవత్సరాల నుండి మంచి సంబంధాలు ఉన్నాయి. అందులో భాగంగా నా కొడుకు మీద నమ్మకంతో ఆ రెడ్డి గారి దయతో ముక్కావారిపల్లి సర్పంచ్గా నిలబెట్టి ప్రోత్సాహంతో గెలిపించి మేము ఎప్పుడు కనివిని ఎరగని రాజకీయ భిక్ష పెట్టారు. అప్పుడు నేను చాలా సంతోషించాను. అదృష్టం మేర 2024 అదృష్టం మేర కుటుంబ సభ్యులతో దయచేసి కూటమిలో భాగమైన జనసేన పార్టీ తరపున మళ్ళీ మా అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ ఇప్పించి ఎమ్మెల్యే గెలిపించి మా కొడుకును మా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నారు. అంటే అర్థం ఏంటి, ఈయన నిజంగా గెలిచిన ఎమ్మెల్యే కాదు, ఒక రెడ్డి గారు దయతో గెలిచిన ఎమ్మెల్యే. ఆమె చెప్తుంది క్లియర్ గా, అంటే డమ్మీ ఎమ్మెల్యే. చూడండి ఫ్రెండ్స్, ఇందులో క్లియర్ గా ఉంది. ఎర్రమందారం సినిమా గుర్తుకొస్తుంది నాకు. ఏంటో తెలుసా, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఉంటుంది, ఒకసారి ఎర్రమందారం అనే సినిమా చూడండి. సేమ్ ఇదే స్టోరీ ఇక్కడ రిపీట్ అవుతుంది. సో అంటే ఈయన గెలిచిన ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక భిక్షతో, ఒక రెడ్డి గారి భిక్షతో పెట్టిన రాజకీయ భిక్ష పెట్టినాడు. ఆయన ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యే అంట ఆయన. ఓకే. సో ఆయన యాక్టింగ్ ఎమ్మెల్యే, డమ్మీ ఎమ్మెల్యే అని ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే క్లియర్గా అర్థమైపోతుంది. మరి అప్పుడు మీరు ఎమ్మెల్యేని ఎట్లా అంటారు? ఒక పాయింట్. రెండో పాయింట్, సరే అది వదిలేండి, ఇది చాలా పెద్ద స్టోరీ, తర్వాత చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే, నాగముని రెడ్డి వేసుకున్న పథకం ప్రకారం తనకు 25 కోట్ల రూపాయలు డబ్బులు వెంటనే ఇవ్వమని, అలా ఇవ్వకపోతే నా కొడుకు అయిన ఎమ్మెల్యేని అక్రమంగా తనతో ఉన్నాడని చిత్రీకరించి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో మరియు ఇతర మాధ్యమాల్లో ప్రసారం చేసి రాజకీయ భవిష్యత్తు మరియు పరువు ప్రతిష్టలు భంగం కలిసి నాశనం చేస్తాను అని చెప్పి అన్నారు. సో కుంగిపేల చేసి మీ అందరూ మీరు చనిపోయే విధంగా మెసేజ్లు పెట్టి డైరెక్ట్గా మా ఇంటికి, రెడ్డి గారి ఇంటికి వెళ్ళి హెచ్చరించింది అన్నారు. ఎప్పుడు హెచ్చరించింది? అది ఇక్కడ లేదు. ఓకే, చదవండి, ఎవరైనా చదవండి, నేను చెప్తాను కదా, పబ్లిక్ డొమైన్లో దొరికింది. ఎప్పుడే, ఏ టైంలో హెచ్చరించింది, ఏ రోజు హెచ్చరించింది, ఎప్పుడు హెచ్చరించింది, ఎక్కడ హెచ్చరించింది? ఒకటి. సరే, ఎలా హెచ్చరించింది? ఏది ఇక్కడ మీ కంటెంట్ ఏది? ఓకేనా, క్లియరా? సో 25 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ, లేకుంటే మా కుటుంబాన్ని బజారు పాలు చేస్తాను, అంతేకాక మమ్మల్ని ఇబ్బంది పెట్టి జీవితంలో కోలుకునే విధంగా నికృష్టమైన ఆలోచన మాకు ఇబ్బంది పెట్టే సందర్భాలను తెలియజేస్తూ, ఏ పాపం పుణ్యం ఎరగని మా కుటుంబానికి భగవంతుడు దయచిన అదృష్టాన్ని కేవలం 25 కోట్ల రూపాయలు ధనదాహంతో మమ్మల్ని ఏ పరిస్థితికి తీసుకుపోతుందో భయపడి ఇందులో భాగంగా మీ దగ్గరికి, సరే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్నారు, ఏ ఎవిడెన్స్ ఇచ్చారు అనేది ఇక్కడ క్లియర్గా లేదు. మీరు చెప్తున్నారు కదా, సంబంధించి ఎవిడెన్స్ చాటింగ్ అనేది, వేరే ద చాటింగ్, సరే దీనికి పెట్టారా? సరే పెట్టలేదు. సరే తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చూసుకుంటారా? నేను మాట్లాడే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్తో, సరే మేము చూసుకున్నాను. సరే అది డివైజ్ మీరు ఇచ్చారా? ఇస్తే దాన్ని సర్టిఫై చేశారా? 65 కింద సర్టిఫై చేశారా? అది మీరు చూపించండి. అంతేగాని ఆడియోది ఏముంది, ఏ పెడితే మీకు కూడా వస్తుంది ఆడియో. అది మరి మిమ్మల్ని ప్రశ్న చేశారు, మీ దగ్గర ఉన్న ఆడియోలోని ఒరిజినల్లా అంటే మేము రెడీగా ఉన్నాం కదా. మేము ఏమంటున్నాం ఇప్పుడు కూడా, మీరు 0 ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? మేము ఇగో ఆ అమ్మాయి, మరి ఇది వదిలేయండి, ఇది నేను చెప్తాను. ఇవ్వండి, ఈమె ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చింది, తెలుసా మీకు? ఎమ్మెల్యే వాళ్ళ మమ్మీ కాదు, మా క్లయింట్. ఇది ఎమ్మెల్యే గారు మమ్మీ ఇచ్చిన క్లయింట్, ఆమె ఇచ్చిన అది, ఇది మా క్లయింట్ ఇచ్చింది. చీఫ్ మినిస్టర్ గారికి ఇస్తే దీని మీద ఇంతవరకు కూడా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగలేదు. మరి మీరు సమన్యాయం పాటిస్తే కనీసం 0 ఎఫ్ఐఆర్ అయినా కట్టాలి కదా. ఇంతవరకు ఎఫ్ఐఆర్ అవ్వలేదు కదా అతని పైన. 0 ఎఫ్ఐఆర్ కట్టమని మేమే డిమాండ్ చేస్తున్నాం కదా. అసలు చిత్రమైన విషయం చెప్పమంటారా, ఏ లాయర్ కూడా తన క్లయింట్ని గెలిపించుకోవాలనుకుంటాడు, తన క్లయింట్ మీద ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగకూడదు అనుకుంటాడు. నేనే చెప్తున్నా కదా, మా క్లయింట్ మీద ఎఫ్ఐఆర్ కట్టండి, ఇన్వెస్టిగేషన్ చేయమని మేమే ఒప్పుకున్నాం కదా. ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, నేనే చెప్తున్నా కదా. ఆజాద్ న్యాయం కోసం పోరాడతారు, నమ్ముతారు కదా. సో న్యాయం ఎటువైపు ఉంటే అటు, ఒకవేళ మా క్లయింట్ వైపు ఉంది అని నేను నమ్ముతున్నా కాబట్టి మీరు, నేనే చెప్తున్నా కదా, ఎఫ్ఐఆర్ కట్టండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎవరి మీద అతని మీద కట్టండి, కనీసం 0 ఎఫ్ఐఆర్ అనే కట్టండి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక మహిళ కంప్లైంట్ ఇస్తే 0 ఎఫ్ఐఆర్ కట్టాలి కదా, కట్టి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఓకే, ఇంత సంచలనం, ఇంత మీడియా ముఖానికి వచ్చినా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదా? ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు కదా, ఇప్పుడు అదే కదా చెప్పేది. మీరు చూసుకోండి, చీఫ్ మినిస్టర్ గారికి ఇచ్చింది ఇది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారా? కాదు, ఆమె పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోబట్టి చీఫ్ మినిస్టర్ గారిని కలిసి ఇచ్చారు ఇది. ఓకే, మీరు ఒకటి మీకు అర్థమవుతున్నా, ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, మీరు అన్ని ప్రతి చూపిస్తాను. మీకు ఒకటి విషయం అని చెప్తా. మేము మొన్న NHRCలో పిటిషన్ వేసాము, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ వేసాము. పిటిషన్ మాది అడ్మిట్ అయింది, NHRC వాళ్ళు తీసుకున్నారు. ఎందుకు? మా దగ్గర న్యాయం ఉంది కాబట్టి తీసుకున్నారు, 100% తీసుకున్నారు. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అది అయిపోయిందా? మీకు 25 కోట్ల గురించి మాట్లాడుతున్నారు కదా, మీరు ఎన్ని చూడండి ఎవిడెన్స్. మనం ఆ రోజు చెప్దామంటే వేరే వాళ్ళు అతి ఉత్సాహం వల్ల అమ్మాయి చెప్పలేకపోయింది, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మహిళలకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లం వల్ల ఆమె చెప్పలేకపోయింది ఆ రోజు. నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఏమైనా పెడతాం. ఇప్పుడు నేను వెళ్తున్నా కదా కమిటీ ముందుగా, ఏమండి ఆయన ఆస్తి 12 లక్షలు అండి, అఫిడవిట్ ప్రకారం. మీరు ఇది కూడా నెట్లో దొరుకుతుంది, మీరు చూసుకోండి, నేను చెప్పాల్సిన అవసరం. ఆయన అప్పులు ఎంత అవుతుంది సార్? 9 లక్షలు. 12లోంచి 9 పోతే 3 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. సో ఆయన 12 లక్షల రూపాయలు పోతే 3 లక్షల రూపాయలు ఆయనకు ఉంది ఆస్తి. 3 లక్షల రూపాయలు ఆయన 12 కోట్ల 25 కోట్లు ఎక్కడ తీసుకొస్తాడు? సరే, ఇంకొక చిన్న చిత్రం విషయం, నవ్వుతారు మీరు, ఎవరు నవ్వమాకండి దయచేసి. 25 కోట్ల రూపాయలకి ఎన్ని సున్నాలు కూడా రాయలే వాళ్ళు. అంటే 25 కోట్లు అంటే నేను వేసుకున్న కోట లేకపోతే ధనమా?
రాయాలి కదా, ఫిగర్ రాయాలి కదా. 25 కోట్లు అంటే ఎన్ని సున్నాలు అంటే నాకు కూడా తెలియదు, మీరు నేను అంత ఉన్నవని కాదు. 25 కోట్లు ఎన్ని సున్నాలు అంటే మీరే చెప్పాలి. ఎన్ని ఉంటాయి, ఎన్ని సున్నాలు ఉంటాయి మీకు తెలుసా? తెలియదు. మరి ఎన్ని సున్నాలు రాయాలి? రాశాడా? ఎక్కడన్నా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము కూడా రాస్తాం. ఎంత అమౌంట్ ఆఫ్ 25 0 ఎన్ని సున్నాలు అయితే వచ్చి మళ్ళీ దాంట్లో రాస్తాం. అట్లాగా నువ్వు 25 కోట్ల రూపాయలు ఎట్లా ఇచ్చినట్టు ఎలా వస్తాయి మీకు? అంటే మీ ఆస్తి 3 లక్షలు, 25 కోట్లు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? ఎలా అడగలుగుతారు ఒక మనిషి? ఇప్పుడు నాకే తినడానికి తిండి లేదు, నేనే బొక్కా పకీర్ని, నువ్వు నా దగ్గరికి వచ్చి 25 కోట్లు ఎట్లా అడుగుతావు? మీరు ఆలోచించండి. సరే వదిలేద్దాం, అది కూడా వదిలేద్దాం, మీరు చెప్పిన ప్రకారమే చూద్దాం. ఏమండి ఏమి ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది తెలుసా? డేటా ఎప్పుడు ఇచ్చింది? 7/1/2026 at 11 PM ఇచ్చింది. అంటే 7/11/2026 at 11 PMకే వెంటనే వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టేశారు. అంటే నైట్ 11 గంటలకి మీరు కంప్లైంట్ ఇస్తే 11 గంటలకే ఎఫ్ఐఆర్ కట్టేశారండి. అట్లా ఉంటుంది ఈ ప్రపంచంలో. 11 గంటలకు కంప్లైంట్ ఇస్తే 11 గంటలకు ఎఫ్ఐఆర్. 11 గంటలకు ఎఫ్ఐఆర్ అయింది సార్. చూడండి గురుగారు, ఇదేంటండి? మరి చూడండి, మీరు ఇవన్నీ బయట పెట్టండి ప్రజలకి. నేను చదవండి, ఎన్నింటికి ఇచ్చారు, ఎన్నింటికి ఎఫ్ఐఆర్ అయింది. ప్రపంచంలో అక్కడ ఉంటుందా? నైట్, మళ్ళీ పగల కూడా కాదు సార్, నైట్. మరి ఇవన్నీ మీరు ఎందుకు బయట పెట్టరు మీడియా వాళ్ళు? నైట్ 11 గంటలకు ఒక ఆడ మహిళ వెళ్ళి నా కొడుకు గురించి కంప్లైంట్ ఇస్తే నైట్ 11 గంటలకి వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేశారు. మిల్లీ సెకండ్స్ కూడా లేవు ఇక్కడ. 11కి కంప్లైంట్ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ కట్ట అంటే ఇలా మంత్రదానంతో కట్టేసినట్టు. మరి చెప్పరే మీరు ఇవన్నీ? విచారణ జరగకుండానే, ఆమెను పిలవకుండానే అర్ధరాత్రి మీరు ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరం ఏంటి? నైట్ 11 గంటలకి అర్ధరాత్రి వెళ్ళి మీరు ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరం ఏంటి మీకు? పగలన్నా కట్టాలి కదా. పగలంటే ఇప్పుడు ఈ టైం అయింది, ఈ టైంకి 10 గంటకి వచ్చిందంటే ఎంక్వైరీ చేసి అమ్మ నువ్వు ఎక్కడున్నావు ఏంటి పిలిచి మాట్లాడి అప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు. అర్ధరాత్రి 11 గంటలకు కంప్లైంట్ ఇచ్చేసి 11 గంటలకి ఎఫ్ఐఆర్ ఇట్లా కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ ఇట్లా అప్పటికప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి ఎఫ్ఐఆర్ కట్టేశారు. క్షణాల్లో ఇంత తెలుగుని క్షణాల్లో ఇంగ్లీష్గా మార్చేశారు అప్పటికప్పుడు. మరి ఎలా మాయ చేశారో అప్పటికప్పుడు అయిపోతా. ఇట్లా కంప్లైంట్ ఇచ్చి అప్పుడే ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎక్కడ జరుగుతా ఈ ప్రపంచంలో? జరగదండి. అంటే ఎంక్వైరీ చేసి అంతా ఏంటి అని చెప్పి ఎఫ్ఐఆర్ చేస్తారు. మరి ఇప్పుడు చెప్పమండి ప్రజలారా, గమనించండి. ఇక్కడ నేను మాట్లాడింది మీరు ఆలోచించండి. అంతకుముందు ఆ రోజు మేము చెప్దాం అనుకుంటే కొంతమంది దుష్టశక్తుల వల్ల మేము చెప్పలేకపోయినాం. మరి నెక్స్ట్ ప్రెస్ మీట్ పెడతాం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. కాకపోతే కొంచెం లీగల్ చట్టపరిధిలో ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి కొన్ని మేము చెప్పకూడదు. అది మీరు అర్థం చేసుకోండి ఒకటి. తర్వాత మీరు ఇంకొక విషయం చెప్తా. 25 కోట్ల రూపాయలు కట్టాలి అంటే మీరు 25 కోట్ల రూపాయలు మీ దగ్గర ఉన్నాయంటే మీ ఆస్తి ఎంత? ఇప్పుడు ఎమ్మెల్యే ఆస్తి ఎంత? ఇప్పుడు తెప్పిస్తున్నాం, దాని మీద కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాం. ఆయన ఆస్తి వివరాలు కావాలని చెప్పి ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ వారు కూడా 25 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? అంటే నువ్వు ఎంత ఈ 2 సంవత్సరాల్లో 100 కోట్లు సంపాదించావా, 1000 కోట్లు సంపాదించావా? సంపాదిస్తేనే కదా అడిగేది. నీ 3 లక్షలు ఎక్కడ, ఇన్ని కోట్లు ఎక్కడ? మరి ఇవి మీరు ఎందుకు మాట్లాడరు? సరే అది వదిలేద్దాం సార్. గురుగారు ఇంకో ఎవిడెన్స్ చూపిస్తాం. మేము ఎప్పుడైతే గ్రీవెన్స్ ఇచ్చాం కదా, గ్రీవెన్స్కి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాం కదా, మాకు నోటీస్ వచ్చింది, పబ్లిక్ నోటీస్. చూడండి, ఇది కూడా మీకు పంపిస్తాను. పబ్లిక్ నోటీస్ నాడు 30వ తారీఖు నాడు మాకు నోటీస్ వచ్చింది. ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు ఎప్పుడు డేట్ వేయాలి, ఇక్కడ సంతకం ఎప్పుడు పెట్టినప్పుడు ఎప్పుడు డేట్ వేయాలి? 30వ తారీఖున 30వ తారీఖు వేయలేదు, 31 వేస్తాం. కానీ 29 నాడు వేసాడు సంతకం. ముందే అయిందా? ముందు ఎట్లా అవుతుంది? ఈ పేపర్ ప్రిపేర్ కాలేదు, ఇక్కడ పేపర్ ప్రిపేర్ కాలేదు. అప్పుడు 29 తారీఖు సంతకం ఎట్లా పెడతారు ఆయన? 29 సైన్ చేశారు. అంటే ముందు ఆయన ఎంటీ పేపర్ సంతకం పెట్టి ఇచ్చాడు ఏంటి ఆయన? అలా పాసిబుల్ అవుతుందా? అలా ఉండదండి. అంటే 1 డే లేట్ అవుతుంది కానీ లేట్ అవుతుంది. ముందు ఎట్లా అవుతుంది? మహానుభావులు పోతులూరు వీరబ్రహ్మ గారు గుర్తొస్తున్నారు. ఇది చూడండి, మరి ఇన్ని ఉన్నాయా? సరే ఆ పోనీ అది కూడా వద్దు, మనకి అవి కూడా వద్దులేండి. సరే మాదే మిస్టేక్ అనుకుందాం, మా క్లయింటే మిస్టేక్ అనుకుందాము, ఓకేనా సార్? రైట్. 25 కోట్ల రూపాయలు ఎప్పుడు డిమాండ్ చేసింది, ఎక్కడ డిమాండ్ చేసింది? వీడియో బయటకు వచ్చింది కదండి. ఏ వీడియో? 25 కోట్లు కావాలని ఒక వీడియో కాదు, ఆడియో. ఆ క్లిప్ బయటకు వచ్చింది. ఆడియో, వీడియో కాదు. అది 29 సెకండ్లు ఉంది. ఆ రోజు కాదు, మీరు ఆ ప్రెస్ మీట్ తెప్పించుకోండి, మేము తెప్పిస్తున్నాం ప్రెస్ మీట్ కూడా. 29 సెకండ్ల వీడియో నాది కాదని చెప్పే సమయంలో వాళ్ళు మా మీద రుద్దేసి నువ్వు 25 ఇదే తీసుకున్నావు అని అంటున్నారు. సరేనండి, 25 కోట్లు ఆవిడ డిమాండ్ చేసింది. నువ్వు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి? ఎప్పుడు డిమాండ్ చేసినప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి. మరి నీ పిటిషన్లో నీ కాపీలో ఎప్పుడు డిమాండ్ చేసింది నువ్వు రాయలేదుగా. మీరు చదువుకోండి సార్, ఇది తెలుగు వస్తుంది కదా మీకు, అర్థమవుతుంది. 25 కోట్లు ఎప్పుడు డిమాండ్ చేసింది ఆమె? ఎక్కడ డిమాండ్ చేసింది? ఏ టైంలో డిమాండ్ చేసింది? 25 కోట్ల రూపాయలు డబ్బులు వెంటనే ఇవ్వమని. వెంటనే ఇచ్చేస్తారా? 25 కోట్లు అడగానే ఇచ్చేస్తారండి వెంటనే? చెప్పండి, మీరు చెప్పండి సార్. అంటే వాళ్ళ ఇంట్లో ఎంత డబ్బులు ఉందో ఇవిడికి తెలుసా? ఎవరికి? మీ క్లయింట్. ఏం తెలుసు, 1000 కోట్లు ఉన్నాయంటే మేము అందుకని కంప్లైంట్ ఇస్తున్నాం. ఎవరు ఊరుకోండి సార్. 3 లక్షల రూపాయలు ఆయనకి తినడానికి తిండి లేక ఆయనకి 25 కోట్లు ఎక్కడ ఉంటాయి సార్? నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా
సంవత్సరాల ఎమ్మెల్యే ఆ జీతం ఎంత? 2 లక్షలు 3 లక్షలు వస్తాయి. సరిపోతాయా? 3 లక్షలు అంటే 25 కోట్లు అని ఎన్ని 3 లక్షలు కావాలి? మరి ఊరికి ఊరికే చెప్పరు కదా, ఊరినే చెప్పరు కదా. మరి ఎఫ్ఐఆర్లో రాయాలి కదా, ఏ డేట్ ఏ సమయం రాయాలి కదా, కంప్లైంట్లో రాయాలి కదా, ఎఫ్ఐఆర్లో రాయాలి కదా. హడావిడిలో మన అదే కరెక్టే సార్ మీరు చెప్పింది, సూపర్ ఉమెన్. నైట్ 11 గంటలకు ఇచ్చేస్తే అప్పటికప్పుడు కంప్లైంట్ కానీ అప్పటికప్పుడే ఎఫ్ఐఆర్ కట్టేస్తారు. విచారణ చేయరు, పిలిపించరు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటించరు. అంతేనా మీరు చెప్పేది? అంతే, అదే జరిగింది. అదే అది మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా, నిజంగా చెప్తున్నారా? నిజంగా చెప్తున్నా. అంటే అప్పటికప్పుడు 11 అదే నేను పురుషులకు కూడా నేను ఇచ్చా కదా. ఇప్పుడు 11 గంటలకి ఎఫ్ఐఆర్, నైట్ 11 గంటలకి కంప్లైంట్ ఇస్తే 11 గంటలకి ఎఫ్ఐఆర్ అవుతుంది. అంటే అందులో కూడా సంతకం 1 డే ముందే పెడతారు. 1 డే ముందు పెడతారు. అంటే ఇదంతా చూస్తుంటే అంతా ఒక 1 వీక్ ముందే ప్లాన్ చేసుకొని చేసినట్టు అనిపిస్తుంది. మరి అది మీరు చెప్పాలి, నేను కాదు. నాకంత రాజకీయ తెలివి లేదు. మీరు చెప్పాలి ఏం జరుగుతుందని. మరి ప్రజలకు ఇవన్నీ ఎందుకు చెప్పరు మీరు? వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్లే, నాదేం కాదు ఇందులో. నేనే మళ్ళీ ఆజాద్ క్రియేట్ చేశారు ఏ అనేది అనుకుంటే దయచేసి మీరు డొమైన్ మీకు తెలుసు కదా, పబ్లిక్ డొమైన్లో డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేసింది ఇది కూడా, ఇగో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కూడా డౌన్లోడ్ చేసింది. నేను క్రియేట్ చేయలేదు బాబు, నాకు నాకు అంత బుర్ర లేదు. నేను ఫోన్ కూడా తక్కువ వాడేది తెలుసు కదా, నాకు అంత బుర్ర కూడా లేదు. అది మరి పబ్లిక్ నోటీస్ 29 తారీఖు సంతకం పెడతారా? ఎవడన్నా ముందే పెట్టేస్తారా? అదే ఇదంతా చూస్తుంటే ఒక 1 వీక్ ముందే అది మీరు ప్రజలకు తెలియజేయండి. ఎందుకంటే అందుకే నేను ఆజాద్ అనే న్యాయం కోసం పోరాడదు. ఇవన్నీ చూడబట్టే మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. అంటే ఇప్పుడు దాకా మిమ్మల్ని నేను కలవలేదు కాబట్టి నాకు కూడా ఇంత తెలియదు. అంటే మీ వీడియోస్ ఆ ప్రెస్ మీట్ అన్ని చూసిన తర్వాత నేనేమనుకున్నా అంటే ఈ వీడియో తప్పు ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు. అంటే మా చూపించడాలు ఆ వీడియోలో ప్రెస్ మీట్ లో క్వశ్చన్స్ కానీ ఆవిడ ఆన్సర్స్ లేదు. ప్రెస్ మీట్ గురించి కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నాము. ఆమె ఇస్తుంది, మేము కాదు ఆమె ఇస్తున్నాం, పర్సనల్ ఇచ్చుకుంటున్నారు. అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో అందరు ఉన్నారు. మన సీనియర్ జర్నలిస్టులు ఒక ఆయన ఉన్నారు, ఎన్టీవీ రిపోర్టర్ అన్న, ఇప్పుడు పొద్దున ఫోన్ చేశాడు. ఆయన కూడా అన్నాడు, ఆజాద్ ఇది కరెక్ట్ జర్నలిజం కాదు, నువ్వు ఇక్కడ నుంచి లేగు అన్నాడు ఆయన. ఇక్కడ రికార్డు కూడా అయింది. అప్పుడు నేను లేచి అమ్మాయిని, ప్లస్ అమ్మాయి నెలసరి ప్రాబ్లంలో ఉంది, అప్పుడు నేను వద్దన్న ప్రెస్ మీట్. కాకపోతే నేను చెప్తాను సార్ అంది. వాళ్ళు 4 ప్రశ్నలు వేసేసరికి ఆమె కన్ఫ్యూజ్ అయ్యి తడబాట్లో ఫస్ట్ టైం కెమెరాలకు ముందు రావటం. సో ఇంత ప్రిపేర్ అయినా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేసరికి ఆమెకున్న మళ్ళీ ఎత్తు ప్రాబ్లం వల్ల అది అసలు ప్రశ్నలు అడగనివ్వకపోవటం వల్ల దాని మీద మేము ఎంక్వైరీ కమిటీ కూడా ఆమె వేస్తానంటున్నా, మాట్లాడుకుంటున్నాం. మాకు సంబంధం లేదు, వేరే మా టీం వేలా చూసుకుంటారు వాళ్ళు. అలా జరగటం వల్ల ఆమెనే ప్రస్ఫుటంగా ఎక్కడ అయిపోయింది తెలుసా, 25 కోట్ల రూపాయల దగ్గర ఆగిపోయింది. అప్పుడు ఆమె గొంతు బాగా ఎండిపోయి ఆ టెన్షన్స్ వల్ల గొంతు అయిపోయి చాలా కాఫ్ వచ్చింది, ఏడుస్తున్నట్టు కూడా వీడియో. అది నా రూమ్ లో వేడుస్తుంటే మనవులు తీశారు. ఎందుకంటే మాకు ఎవిడెన్స్ కోసం కానీ తీసినాం. అది హెచ్ఆర్సీలో మేము ఫైల్ చేసాం. నేను అయితే ఆ కాఫ్ బాగా వచ్చేసి మాట్లాడలేకపోయింది. నేను అప్పటికి సమావేశం కాడ కొద్దిగా మళ్ళీ పెడతామని కూడా మేము చెప్పాం. అయినా సరే వినకుండా వాళ్ళు వచ్చేసారు. అంటే అందరూ అనట్లేదు, కొంతమంది వచ్చారు. సరే అది దేవుడు నిర్ణయం తీసుకుంటుంది, మాకు సంబంధం లేదు ఆ విషయం. అదండి. సో ఇక్కడ సమస్య ఏంటంటే 25 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఆ 25 కోట్లకు సంబంధించిన ఎఫ్ఐఆర్లోనే క్రిస్టల్ క్లియర్గా మీరు ఏమి డివైజ్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, అది సీసీఎంబీ సర్టిఫై చేశారా లేదా? సరే, మరి మేము ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు? ఈవిడ ఆయన ఇద్దరు ఒకే పోలీస్ స్టేషన్ ఇచ్చారా? ఒకే పోలీస్ స్టేషన్ ఇవ్వాలి కదా. ప్లేస్ ఆఫ్ ఎవిడెన్స్ జరిగినప్పుడు అక్కడ ఇస్తాము. మరి ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావబ్బా, నేను నిన్ను కొట్టాను, నేను నీకు కంప్లైంట్ ఇస్తే నా మీద ఎఫ్ఐఆర్ కడతారు. మరి నీ మీద కౌంటర్ ఎఫ్ఐఆర్ కట్టాలి కదా. మరి వేరే ఎఫ్ఐఆర్ చెప్పండి సార్. మీరు 7వ తారీఖు ఇది ఎఫ్ఐఆర్ అయింది నైట్ 11 గంటలకు సార్, నైట్ 11 గంటలకి. మరి మా దగ్గరకు వచ్చిన 20 days తర్వాత వచ్చింది ఆమె. సో ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత నాకు అర్థమైందండి. నేను వెళ్ళి చాలా కేసెస్లో నేను చూసినప్పుడు, ఎందుకంటే కొంతమంది సామాన్య వ్యక్తుల్ని ఇలా పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఉండేటువంటి వ్యక్తులు నన్ను తీసుకెళ్తే పోలీస్ స్టేషన్లో నేను చూసింది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు వాళ్ళు వెయిట్ చేపిస్తారు. 10 నిమిషాలు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అక్కడ ఆయన ఆయన వస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు. ఇదంతా చేయడానికి మినిమం ఎంత లేదన్నా కూడా ఒక 1 hour టైం పడుతుంది. మరి ఇది సెకండ్లో ఎట్లా అయిపోయింది సార్? మిల్లీ సెకండ్లో రోబోనా? 11ంటికి ఇస్తే 11ంటికి ఎఫ్ఐఆర్ అయిపోయింది. అట్లా ఇచ్చారు, అట్లా ఎఫ్ఐఆర్ అయిపోద్దా? మరి అదే నాకు అర్థం కావట్లేదు. అది మీరు చెప్పండి, ప్రశ్నలు అడగండి, ప్రజలను అడగమనండి, దీని మీద ఎంక్వైరీ చేయమండి. ప్రతి ఒక్కరు కూడా మీరు తెలుసుకోమండి సబ్జెక్ట్ని. మరి ఇది ఎన్ని ఎవిడెన్స్లు మేము పెట్టుకొని గ్యాదర్ చేసి మేము మాట్లాడుతుంటే ఎక్కడో 25 కోట్లు డిమాండ్ చేసిందని ఎలా జడ్జి చేస్తారు? ఆడియో లీక్ అయింది అంటున్నది కాదంటే ఆడియో ఆమదా కాదా మేమే చెప్తున్నాం కదా. ఎంక్వైరీ కమిటీ ఏమని చెప్తున్నాం కదా, మేమే మొత్తుకున్నాం కదా బాబు, ఎఫ్ఐఆర్ కట్టు, ఎంక్వైరీ ఏమంటున్నాం కదా. మేము ఇచ్చిన దాని మీద ఎఫ్ఐఆర్ కట్టు, ఎంక్వైరీ అయ్యి ఇన్వెస్టిగేషన్ చెయ్యి. ఇప్పుడు మీరు ఇచ్చిన కంప్లైంట్కి ఎఫ్ఐఆర్ లేదు. నేనే చెప్తున్నాను, ఎంక్వైరీ చేయండి. దానికి కూడా ఎఫ్ఐఆర్ లేదు. డీజీపీ గారికి మేము లెటర్ పెట్టాము, ఎస్హెచ్ఓ గారికి లెటర్ పెట్టాము. డీజీపీ గారికి పెట్టి 10 రోజులు అవుతుంది, ఎస్హెచ్ఓ గారికి పెట్టి 10 రోజులు అవుతుంది. ఏం రెస్పాన్స్ లేదు. మరి ఏం చెప్తారు మీరు? చెప్పండి సార్. పోనీ న్యాయం ఎక్కడుంది? సరే, ఈ అమ్మాయే తప్పు సెకండ్ థింగ్. అవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఎవరు తప్పు చేశారో తెలిసిద్ది. ముందు నీ లీగల్ ప్రొసీజర్ ప్రకారం నువ్వు చెయ్యాలి కదా సార్. మరి ఏమైంది సార్? అది మీరు చెప్పండి సార్. మీరే ప్రశ్న, మీరే సమాధానం, మీరే. కాబట్టి ప్రజలందరూ తెలుసుకోండి ఎప్పుడైనా.
ఆజాద్ న్యాయం కోసం పోరాడుతున్న విషయాన్ని ముందు ప్రస్ఫుటంగా తెలుసుకోండి. ఇందులో నాకు ఎవరు చుట్టం కాదు, ఎవరు పక్కం కాదు. చట్టం ఏం చెప్తుందో అది నేను చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్లోనే అది ఉంది, వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. నాతో సంబంధమే లేదు. నేను అడిగిన ప్రశ్నకు నేను సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే ఆజాద్ గారు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఆయన ఎలాంటి కేసెస్ డీల్ చేస్తారు ఏంటనేది నాకు బాగా తెలుసు. కాకపోతే ఎవిడెన్స్ న్యాయం లేనిది మీరు కేసు తీసుకోరని నాకు తెలుసు. 100% అది నాకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఆవిడ ఆ కాల్స్ రికార్డ్ చేయడం కానీ, ఆ ఆడియో లీక్ కానీ, ఆ వీడియోస్ బయటకు రావడం కానీ, అక్కడ నుంచి ఆయన సైడ్ ఎమ్మెల్యే నుంచి వీడియోస్ లీక్ అవ్వడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అదే చెప్తున్నానండి నేను కూడా. ఏం జరిగిందంటే ఎంక్వైరీ చేయమని ఎఫ్ఐఆర్ కట్టమన్నాను కదా సార్. ఇప్పుడు నేనేమంటలేదు, అసలు సిబిసిఐడికి ఇవ్వండి. నేను అది మొత్తుకున్నా కదా. మీరు చెప్పేది నేనే కామన్ మ్యాన్గా చెప్తాను. మా ఇంట్లో వాళ్ళు అడగరా, మా చుట్టాలు అడగరా, ఫ్రెండ్స్ అడగరా, లేకపోతే నీలాంటి తమ్ముళ్ళు అడగరా. మేమేమంటాం ఎఫ్ఐఆర్ కట్టమని మేమే మొత్తుకున్నాం కదా. ఎఫ్ఐఆర్ ఇరుపక్షాలు కట్టారు కదా, మాకు కూడా కట్టండి. కట్టి అతను పిలిపించండి, ఎంక్వైరీ చేయండి. ఎక్కడ లీక్ అయినా చెప్పండి. నీకు విషయం లేదు సార్, నిజం చెప్పరా. అతను ఫోను స్క్రీన్ షాట్ స్క్రీన్ కూడా షేర్ చేశాడు ఆయన. ఓకే, స్క్రీన్ కూడా షేర్ చేశాడు ఈ అమ్మాయికి. అసెంబ్లీలో ఉన్నా ఇదిగో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయనకి ఏం సంబంధం అసెంబ్లీలో. అసలు ఎందుకు మీరు సస్పెండ్ చేయలేదు? ఇప్పుడు స్పీకర్ గారు కూడా మేము నోటీస్ లెటర్ రాస్తున్నాం. ఒక ఎమ్మెల్యే, కర్ణాటక సంబంధించిన ఎమ్మెల్యే పోర్న్ వీడియో చూస్తుంటే ఆయన సస్పెండ్ చేశారు. తెలుసు కదా మీకు ఆ విషయం. మరి ఈయన దగ్గరుండి చాట్ చేస్తాను. నేను పంపించిన ఎమ్మెల్యే ఎందుకు? సారీ, ఎమ్మెల్యే కాదు కదా, నువ్వు డమ్మీ ఎమ్మెల్యే. సారీ, డమ్మీ ఎమ్మెల్యే. అకార్డింగ్ టు ఎవరు కంప్లైంట్ గురించి నేను కాదు సార్, కంప్లైంట్లో ఉంది. ఆయన రాజకీయ భిక్ష పెడితే బతుకుతున్నాడు అంటే వాళ్ళు చెప్పింది. సో ఆయన డమ్మీ ఎమ్మెల్యే, మీకు అర్థమవుతుంది కదా. సో దానివల్ల మీకు ప్రజలకు ఏం ఉపయోగం? ఇన్ని లక్షల రూపాయలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఖర్చు పెట్టి, ప్రభుత్వం ఖర్చు పెట్టి నిన్ను ఎమ్మెల్యేగా చేస్తే నువ్వు చేసేది ఏంటి? ఇదా అని చెప్తున్నా క్లియర్గా, డమ్మీ ఎమ్మెల్యే అని. మరి దీని ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఫిర్యాదు చేయాలా? ఎలక్షన్ కమిషన్లో ఏం యాక్షన్ చూసుకోవాలి, స్పీకర్ గారు ఏం యాక్షన్ తీసుకుంటారో అని చూడాలా. అసలు నేను ఎమ్మెల్యేనే కాదు, వేరే వాళ్ళు క్లియర్ ఉంది కదా అక్కడ. పబ్లిక్ డొమైన్లో దొరికింది, నాకు కూడా అవసరం లేదు. పబ్లిక్ డొమైన్లో దొరికితే తీసుకోండి, నేనే చెప్తున్నా తీసుకోమని. మరి దీన్ని ఏమంటారు సార్ మీరు చెప్పండి పోనీ. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు దీని మీద. నేను మళ్ళీ కోరుకునేది అదే. సరే, న్యాయమా చట్టమా అనేది పక్కన పెడితే ఎంక్వైరీ కమిటీ వేయండి, ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, మాది ఎఫ్ఐఆర్ కట్టండి. ఒకవేళ ఆమె తప్పు చేస్తే ఆమె జైలుకి వెళ్తుంది, అతను తప్పు చేస్తే అతను జైలుకి వెళ్తాడు. వీఆర్ రెడీ టు ప్రూవ్ అవర్ ఇన్నోసెన్స్. ఓకే, క్లియర్ చెప్తున్నా కదా నేను. ఇందులో ఎవరు నేను ఆయన వెనకేసుకురావట్లే, ఏమి వెనకేసుకురావట్లా. మీరు కట్టండి. అక్యూజ్డ్ ఇస్ ఇన్నోసెంట్ అంటల్ ప్రూవెన్ గిల్టీ. ముందు ఎఫ్ఐఆర్ కట్టమన్నా కదా నేను. కట్టండి దాని మీద ఎఫ్ఐఆర్. ఇంతవరకు ఎందుకు కట్టలేదు మీరు? ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? కట్టాలి కదా ఇప్పటికల్లా. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా కదా. చట్టం ముందు అందరూ సమానలే కదా, ఎక్కువ తక్కువ లేదు కదా. ఇలాంటి కేసెస్ అన్ని ఎలా ఉంటాయంటే అండి, ఇలా సంచలనం క్రియేట్ అయ్యి తర్వాత అసలు ఏమైంది, ఆ కేసు ఎక్కడి దాకా వచ్చిందనే విషయాలు కూడా తెలియకుండా పోతాయి. అది నాకు సంబంధం లేదు సార్. గతం గురించి నాకు తెలియదు, మీకు తెలుసు. ఆజాద్ చేసిన కేసులు ఎక్కడ కూడా ఎండింగ్ లేకుండా లేవు. ప్రస్ఫుట ఉదాహరణ అందరూ నా తెలుగు ప్రజలు, అన్నదమ్ములు, అక్కచెల్లి, నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కలా తెలుసు ఆజాద్ అయింది. ఏం కేసు నేను ఎండింగ్ చేయలేదో చెప్పండి. నేను చేసిన కేసులు ఎక్కడ ఎండింగ్ అవ్వలేదో చెప్పండి. సంచలన కేసులు ఏవైనా సరే. అఘోరా కేసు చేసి జైలు పంపలేదా? తెలీదా మీకు? అఘోరా జైలుకి వెళ్ళాడా లేదా? మరి భవానీ ఐలాండ్ కేసులో భవానీ ఐలాండ్ కేసు ప్రజలకి మా అమ్మ దయ వల్ల, అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల భవానీ ఐలాండ్ కేసు గెలవలేదా? నేను భవానీ ఐలాండ్ కేసు ప్రజలకు ఇప్పించానా లేదా? విజయవాడ సంబంధించి. అంతెందుకు మళ్ళీ చెప్తున్నా, జర్నలిస్ట్ మిత్రులకి క్యాంపస్లో కొట్టారు, కెమెరాలు పగిలిపోయినాయి. నేను నష్టపరిహారం ఇప్పించలేదు. ఇప్పుడున్న మన సీనియర్ జర్నలిస్టులందరికీ నేను తెలుసు. అడగండి, వాళ్ళని అడగండి, ఆజాద్ ఇప్పించలేదు నష్టపరిహారం చేసి. అంతెందుకు వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువుని కుక్కలు తీసుకెళ్ళిపోయింది. నేను నష్టపరిహారం ఇప్పించారా లేదా అడగండి. హుదూద్ తుఫాన్లో నష్టపరిహారం ఇప్పించలేదు అడగండి. సార్, మీరు ఎవరైనా ఇవన్నీ అడగండి. ఈ కేసు కూడా నేను పూర్వపరాలు పరిశీలించి 3-4 రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఒక ఒంటరి మహిళ కోసం నేను పోరాడుతూ ఉన్నాను. ఇక్కడ ఎంత వ్యక్తులు ఎన్ని ఏకమవుతున్నాయి. అయినా సరే మేము భయపడాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్గా పబ్లిక్ ప్రజలందరూ నాకు సపోర్ట్ ఉన్నారు. చూడండి, అందులో అంటే కొంతమంది దీని వెనకాల పార్టీ సపోర్ట్ కూడా ఉంది అని అంటే. ఎవరికి? ఆవిడికి లేదు. అది నా ఫోన్ తీసుకో, నా ఫోన్ నీకు ఇస్తే దగ్గర పెట్టుకో. నా ఫోన్ తీసుకొని ఆ రోజు కూడా చెప్పిన 99 టీవీలోనే చెప్పినా నేను. నా ఫోన్ ఇస్తా, ఆ ఫోన్ ఇస్తా, మీ దగ్గర పెట్టుకోండి. 1 వీక్ 10 days పెట్టుకోండి. నాకు ఫోన్తో పని లేదు. మా ఆఫీస్ ఫోన్ ఉంటుంది, తెలుసు, అందరికీ తెలుసు నెంబరు. ఆ నెంబర్ మీరు నెట్లో ఆజాద్ నెంబర్ అంటే వస్తుంది, 20 సంవత్సరాల నెంబర్. అది కొట్టి చూసుకోండి. దానికి వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ కూడా చూసుకోండి. నేనే చెప్తున్నా, నా మీద ఎంక్వైరీ చేయండి, ఆ మీద ఎంక్వైరీ చేయండి. నేనే చెప్తున్నా కదా ఏమని. ఒక పార్టీ ఉంది, ఆ పార్టీయే చేయిస్తుంది ఇదంతా అని ఒక రూమర్ క్రియేట్ అవుతుంది. రూమర్లో ఏముంది సార్?
సార్ రూమర్లు అనేది పక్కన పెట్టండి సార్. నేను చెప్తున్నా కదా వేయమని, కమిటీ వేయమంటున్నా కదా, నా ఫోన్ తీసుకెళ్ళమంటున్నా కదా, లేదా కంప్లైంట్ చేసుకోండి సిబిఐకో సిఐడికో, నా ఫోన్ మా ఫోన్లు ఇస్తాం, ఎంక్వైరీ చేసుకోండి. ఫైనల్గా ఏం చెప్తారు రాజా? ఫైనల్గా అదే చెప్తున్నాను సార్, ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, న్యాయం గెలవాలి, గెలుస్తుంది. వకీల్ సాబ్ సినిమా లాగా ఉంది నా పరిస్థితి. ఓకేనా? అధికారం, బలం, బలగం ఏంటి వాళ్ళకున్న శక్తి మాకు లేదు. మేము నమ్ముకుంది న్యాయదేవతని, మా అమ్మ కనకదుర్గమ్మ తల్లి, మహాతల్లి. నాకు ఆమె చిన్నప్పటి నుంచి మాకు శక్తియుక్తులు ఇస్తుంది, ఆమెనే మేము నమ్ముకున్నాం. ఏంటి మేము రెండే చెప్తున్నాం, మీరు న్యాయం అనేది ఉండాలి అంటే కేవలం వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కాదు, మా కంప్లైంట్ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవరు తప్పు అయితే కోర్టు వారు శిక్షిస్తారు, ఆ శిక్షణ ప్రకారం వాళ్ళకి జైలుకి వెళ్తారు. అది ఎమ్మెల్యే అయినా ఈమె లాయర్గా నా ఆర్గ్యుమెంట్ నేను చెప్తాను, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు చెప్పుకుంటారు. అది నేను చెప్పేది, అది ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్తాను. ఒకటి మా తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లిదారా ఒకటే చెప్తున్నాను, దయచేసి వినండి. మీకు ఏదన్నా ఆ పబ్లిక్ డాక్యుమెంట్స్ కావాలంటే నన్ను అడగాల్సిన అవసరం లేదు. మీరు పబ్లిక్ డొమైన్లో APPolice.com మీద ఉంటుంది, దాంట్లోకి వెళ్ళండి. అలా ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఉంటుంది కదా, ఎలక్షన్ కమిషన్ దాంట్లోకి వెళ్ళండి. ఆ 2 డాక్యుమెంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని చదివి నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే, తొందరపడి నిర్ణయాలు తీసుకోమాట. థ్యాంక్ యూ, నమస్తే, జై. ఓకే అజయ్ గారు, థ్యాంక్ యూ అండి.